ప్రెగ్నెన్సీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చాలామంది అంటారు. కానీ మనం నిజానికొస్తే దానికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి కదా. సో హార్ట్ బర్న్ ఇష్యూస్ అంటారు, నాకు గ్యాస్ పట్టేసిందంటారు, వికారంగా ఉందంటారు, తినలేకపోతారు, ఇలానే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో మీరు ఇటువంటి సిమ్టమ్స్తో బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు రైట్ ప్లేస్లోనే ఉన్నారు. నేను మీకు కొన్ని ఎఫెక్టివ్గా ఉండే న్యాచురల్ రెమెడీస్ చెప్తాను. సో ఎలా మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు అనే దానిపైన నేను మీకు మంచి టిప్స్ అనేవి ఇస్తాను. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం కామన్గా ఉండే ఒక ఇష్యూ పైన డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఛాతీలో మంట ఉండడం. చాలామంది ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఛాతీలో మండుతుంది, లేదు అంటే గ్యాస్ పట్టేసినట్లుంది అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పర్టికులర్ టిప్ అనమాట. సో ఎప్పుడైనా మీరు ఫుడ్ తినేటప్పుడు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. అంతా ఒకేసారి కాదు. మీరు ఎప్పుడైతే తక్కువ ఫుడ్ ఎక్కువ సార్లు తింటూ ఉంటారో అప్పుడు మీ స్టమక్ పైన కాస్త ప్రెషర్ తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే పైకి గ్యాస్ అనేది తనదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఫుడ్లో, ఎస్పెషలీ మన ఆంధ్ర ఫుడ్లో ఏంటంటే కొంచెం స్పైస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు, బట్ స్పైస్ అయితే మనకు తప్పకుండా ఉంటుంది. స్పైసీగా కొంతమంది ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇటువంటివి కాస్త తినాలనిపిస్తుందని కూడా తింటూ ఉంటారు. అటువంటివి ఏమన్నా తిన్నారా అప్పుడు కూడా ఈ హార్ట్ బర్న్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది. సో ఏం చేయాలి? సింపుల్గా వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ మోస్ట్లీ ఇష్యూస్ ఏంటంటే ఈవినింగ్కి వచ్చేసరికల్లా ఉంటాయి. సో అందుకని మీరు ఈవినింగ్ ఆ టైంలో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే మీరు పడుకునేటప్పుడు కాస్త పై భాగాన్ని కొంచెం ఎత్తులో పెట్టుకోండి. ఒక ఎక్స్ట్రా పిల్లో పెట్టుకుని కాస్త ఎత్తులో పెట్టుకున్నారనుకోండి, సో ఆ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఉండదు, కాస్త బెటర్గా పడుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా ముందు ఫుడ్ తినేది ఏదైతే మీ ఈవినింగ్ డిన్నర్ ఉంటుందో కాస్త త్వరగా చేయండి. అట్లీస్ట్ ఒక 2 to 3 hours ముందుగా మీరు తింటే మీరు పడుకునే టైం కల్లా సగం డైజెషన్ అనేది అవుతుంది, ఇంకా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది కూడా. నాసియా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. దీన్నే మనం మార్నింగ్ సిక్నెస్ అని కూడా అంటాం. మార్నింగ్ సిక్నెస్ అంటే మార్నింగ్ వచ్చేది కాదు, అది ఎప్పుడైనా వస్తుంది. ఓకే. సో ఇటువంటి ఇకారంతో చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు, దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది, వీక్గా అయిపోతూ ఉంటారు. సో దానికోసం కొన్ని న్యాచురల్ రెమెడీస్ అనేవి చెప్తాను. సో జింజర్ మనందరి కిచెన్లో ఉంటుంది కదా. సో అల్లం తీసుకోండి, అదొక క్లాసిక్ రెమెడీ అని అయితే నేను చెప్పగలను. సో అల్లాన్ని మీరు టీ లాగా తీసుకోవచ్చు. జస్ట్ నార్మల్ వాటర్లో అల్లం వేసి కాస్త బాయిల్ చేసి అది తీసుకోవచ్చు. అల్లం యొక్క చాక్లెట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఓకే. లేదు అంటే కనుక అల్లంతో ఇంకేదైనా వెరైటీ మీరు ట్రై చేసుకుని తినొచ్చు. ఓకే. ఇదే కాకుండా కొంచెం డ్రైగా ఉండేవి ఏమైనా తీసుకోండి, ప్లెయిన్ బిస్కెట్స్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఓకే. సో మీరు లేచినాక కాస్త ఏదో ఒకటి తింటే బాగుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు, లేదు అంటే లేట్ బ్రేక్ఫాస్ట్లు చేస్తారు. అప్పటి వరకు ఖాళీగా ఉంటే నాసియా అనేది వస్తుంది. మంచిగా వాటర్ తీసుకోవాలి. మంచిగా తీసుకోమన్నాం కదా అని చెప్పి ఒకేసారి చాలా కాదు, కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతామో, మన బాడీలో వాటర్ శాతం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు ఇంకా వర్స్గా ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు కొంచెం వాటర్ తాగుతూ ఉండండి. ఇంకా దీన్ని కొంచెం బెటర్ చేసుకోవాలి అని అంటే కనుక దీంట్లో కాస్త లెమన్ వేసుకోండి, లేదు అంటే లెమన్ పిండుకోండి, కాస్త పుదీనా ఆకులు వేసుకోండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కొంతమందికి కాళ్ళు వాస్తూ ఉంటాయి, యాంకిల్స్, సో ఎడిమా అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక కామన్ ఇష్యూనే, ఎస్పెషలీ థర్డ్ ట్రైమిస్టర్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ డాక్టర్తో దీని గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఏం చేయొచ్చు అంటే మీరు వీలైనప్పుడల్లా మీ కాళ్ళు కాస్త ఎత్తులో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడి నుంచి కూడా కాస్త ఎత్తులో పెట్టుకుంటే సర్క్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది, స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి అన్నిటికి ఒక బండ గుర్తులాగా ఒకటి ఉంటుంది, అదేంటంటే మంచిగా వాటర్ తీసుకోండి. ఇదేంటి స్వెల్లింగ్ ఉంటే వాటర్ తీసుకోమంటున్నారు అని అనుకుంటారేమో, కానీ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఫ్లష్ అవుట్ అవుతుంది, దీనివల్ల స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటో తెలుసా? ఎక్కువసేపు నుంచోవడం. చాలామంది కిచెన్లో అదే పనిగా నుంచుని ఏదో ఒకటి, ఈవెన్ వెజిటేబుల్స్ చాప్ చేసినా కానీ నుంచుని కట్ చేస్తూ ఉంటారు. గంటల కొద్దీ కిచెన్లో నుంచుని ఉండడం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాంట్లోనే ఈ స్వెల్లింగ్ అనేది ఒకటి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే కాస్త నుంచునే టైం తగ్గించుకోండి, మధ్యలో కాస్త బ్రేక్స్ తీసుకోండి, కాస్త కూర్చుని కాళ్ళు ఎత్తులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కూడా స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది.
ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంటే మోషన్ పాస్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా మీరు సఫర్ అయితే మాత్రం తప్పనిసరిగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో ఫైబర్ అనేది ఎప్పుడు మనం చెప్తాం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి అని చెప్పి. సో ఫైబర్ దేనిలో దొరుకుతుంది మనకి? ఫ్రూట్స్లో దొరుకుతుంది, వెజిటేబుల్స్లో దొరుకుతుంది, హోల్ గ్రెయిన్స్ లాంటివి తీసుకోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే మీరు ఫైబర్ అన్నాం కదా అని చెప్పి బోల్డ్ ఫ్రూట్స్, బోల్డ్ వెజిటేబుల్స్ ఒకేసారి తీసుకోవద్దు. ఎందుకంటే రోజువారీగా మీరు అంత తీసుకోలేరు. సో మీరు డైలీ బేసిస్లో కొంచెం కొంచెం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి పక్కాగా ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ ఫుడ్లో. ఓకే, ఇంకొకటి ఏంటంటే కాస్త యాక్టివ్గా ఉండండి. ఓకే, అంతా బాగుంది, ఎటువంటి ఇష్యూస్ లేవు, డాక్టర్ బెడ్ రెస్ట్ లాంటివి ఏమీ చెప్పలేదు అట్లా అంటే మాత్రం హ్యాపీగా మీరు వాకింగ్ చేయొచ్చు. ఓకే, వాకింగ్ వల్ల ఏమవుతుందంటే కాస్త డైజెషన్ అనేది బెటర్గా అవుతుంది. సో బెటర్గా అవుతుంది అంటే సో కాన్స్టిపేషన్ నుంచి కూడా కాస్త రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ ఇందాక మనం ఒక బండ గురించి చెప్పాం కదా, అదే వాటర్. సో ఫైబర్ ఏంటంటే వాటర్ ఉన్నప్పుడు చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. మంచిగా వాటర్ తీసుకుంటే ఈ ఫైబర్ దాని పని అది చేస్తుంది. సో మంచిగా వాటర్ తీసుకోండి. మంచిగా వాటర్ తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు కూడా బెటర్ అవుతుంది. రోజువారీగా నాతో చాలామంది మ్యామ్ మేము సాయంత్రానికల్లా అలసిపోతున్నాము, లేదు అంటే నాకు ఎప్పుడూ అలసటగానే ఉంటుంది, ఏం చేయాలో అర్థం అవుతుంది, కొన్నిసార్లు చాలా విసుగొస్తుంది అని చెప్పంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇది. అలసట అనేది ప్రెగ్నెన్సీలో కామనే, ఎస్పెషలీ ఫస్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో కొంచెం అలసటగా ఉంటుంది. అలాగే ఉండలేం కదా. సో దానికోసం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి. చాలామంది రెస్ట్ తీసుకోవాలి అనే ధ్యాసలో ఉండరు, అదే పనిలో ఎప్పటిలాగానే పని చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ మెల్లగా చేంజెస్ అనేవి వస్తాయి వాళ్ళు చేసే విధానంలో. బట్ స్టిల్ దాన్ని కూడా తోసిపుచ్చుకుంటూ ఏదో ఒక పని అని చెప్పి చేస్తూ ఉంటారు. సో మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి. ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఓకే, మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తినండి. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం. ఓకే, బ్యాలెన్స్డ్ మీల్స్లో ఏంటంటే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, మంచిగా ఫ్యాట్స్ ఉండే హెల్దీ ఫ్యాట్స్ని తీసుకోవడం, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం. సో ఇటువంటి తినడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్ అనేది రోజు మొత్తంలో మెయింటైన్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్త యాక్టివ్గా ఉండండి. ఆల్రెడీ అలసిపోతూ ఉంటే ఎక్కడ యాక్టివ్గా ఉంటాం అని మీరు అంటారేమో. సో జెంటల్ యాక్టివిటీస్, జస్ట్ నార్మల్గా వాకింగ్ చేయడం, లేదు అంటే స్ట్రెచ్చింగ్ చేయడం, దానివల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో బాగుంటే ఏంటి, మనం ఎనర్జెటిక్గా ఉంటాం, అదనమాట. సో అదండి ఇవాళ మనం చాలా హెల్త్ ఇష్యూస్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవి చాలా కామన్గా ఉండేవి. కాకపోతే ఏంటంటే ఈ కామన్గా ఉండే వాటికి చిన్నపాటిగా మనం ఏదన్నా ఇంట్లోనే జాగ్రత్త తీసుకుంటూ, ఓకే, తినే దానిలో కాస్త జాగ్రత్త వహిస్తూ మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నిటికి ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే చాలా మటుకు కూడా ప్రెగ్నెన్సీ కంఫర్టబుల్గా వెళ్తుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పనిసరిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. నేను చెప్పిన ప్రతిదీ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు తెలుసు కదా ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా ఈ టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయి మీరు సరిగ్గా పాటిస్తే కనుక. అండ్ ఇంకా మీకు తెలిసిన ఇటువంటి రెమెడీస్ ఏమన్నా మీకు పనికొచ్చాయి అని అంటే మాత్రం తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకేం హెల్ప్ చేశాయో నేను కూడా కాస్త చూస్తాను. సో జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.